దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము ఆశీర్వాదము అనే అంశమును గురించి మనం చూడబోతున్నాం. ఈరోజు ధ్యానం కొరకు నేను ఎన్నుకున్న బైబిల్ వాక్యము సామెతలు 10వ అధ్యాయము 22వ వచనము. ఈ వాక్యంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని చూస్తున్నాం. ఇదే వాక్యము ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. ద Proverbs 10:22, the blessings of the Lord it maketh rich and he addeth no sorrow with it అని రాయబడి ఉంది. అయితే ఈరోజు ఒకవేళ ఐశ్వర్యము ఆశీర్వాదములను గురించి ఒకవేళ మనం ఆలోచిస్తే, ఒక తమిళ భాషలో చక్కని ఒక పాట ఉంది, అది ఆకాశము వంటిది అని. ఒకవేళ మనం భూమి నుండి ఆకాశం వైపు చూసినట్లయితే ఈ ఆకాశం చాలా సమీపంగా కనబడుతూ ఉంటుంది. కానీ మనం ఎంత పైకి వెళ్ళుచున్నామో అది ఆకాశం అనేది మన చేతికి అందకుండా అది దూరంగానే ఇంకా కనబడుతూ ఉంటుంది. నేను చిన్నప్పుడు ఈ ఏరోప్లేన్స్ ఇవన్నీ చూసినప్పుడు అనుకునేదాన్ని, మనము ఒకవేళ ఈ ప్లేన్లో పోతే మన ఆకాశానికి చాలా సమీపంగా ఉంటాం అని అనుకునేదాన్ని. కానీ ఈ విమానంలో ఈ రోజుల్లో ఎక్కువ ప్రయాణం చేస్తూ ఒకవేళ విమానంలో 40,000 ఫీట్ పైకి పోయినా కూడా ఇంకా ఆకాశం వైపు చూస్తే ఇంకా ఆకాశము చాలా దూరముగా విశాలంగా కనబడుతూ ఉంటుంది. అదే రీతిగా ఈ లోకంలో ఒకవేళ మనుషులు వెతుకుచున్న ఐశ్వర్యము కానీ ఆశీర్వాదము కానీ వారు దాన్ని వెతుక్కొని వెళ్ళుచుండగా ఎంత వెతికి సమీపంగా ఉన్నాము, మనం సంపాదించినాము, అన్నిటినీ మనం సమకూర్చి ఉన్నామని ఎవరు అనుకుంటున్నారో అది వారికి ఇంకా దూరంగానే ఉంటుంది. కానీ ఈ వాక్యంలో మీరు చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా ఆశీర్వాదము అంటే యెహోవా ఇస్తున్న ఆశీర్వాదము ఐశ్వర్యము మనుషులకు అది సమాధానం ఇస్తుంది. కానీ ఒకవేళ మనుషులు దానితో పాటు వారి ప్రయాసంలో వారు చేస్తూ ఉన్నప్పుడు అది వారికి ఐశ్వర్యము కాదు, దానితో పాటు వారికి ఇంకా కష్టము, ఇంకా సారో అని రాయబడింది ఇంగ్లీష్లో, అంటే దుఃఖము అధికమగును అని చెప్పి. అంటే మనుషుల ఆశీర్వాదము కంటే దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం ఎటువంటిదంటే దానితో పాటు ఎటువంటి దుఃఖము లేదు అని మనం చూస్తున్నాం. అంటే వాక్యంలో ఒకవేళ మనం చూసినట్లయితే అబ్రహాము గురించి సామాన్యంగా ప్రజలు ఇంకొకరిని దీవించినప్పుడు, మీరు అబ్రహాము వలె నువ్వు దీవించబడాలని ఆశీర్వదించబడాలని ఆశీర్వదిస్తారు. దేవుడు కూడా ఈ అబ్రహాంను పిలిచి మాట్లాడినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి 2 వచనములను మీరు చూస్తే అక్కడ చూస్తున్నాము, అబ్రహాంను చూసి దేవుడు అన్న మాట, నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. ఇంగ్లీష్ బైబిల్లో ఐ విల్ బ్లెస్ ది అని ఉంది. అంటే మీరు చూస్తే ఇక్కడ సామాన్యంగా బ్లెస్సింగ్స్ అన్న మాట, ఆశీర్వాదం అనే వర్డ్ను మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు చెప్పిన మాటలు కూడా ఆశీర్వాదంను చూస్తున్నాము, కానీ ఐ అన్న మాట అంటే తెలుగులో నేను అన్న మాటను మనం మర్చిపోతున్నాం. ఇక్కడ దేవుడు చెప్పిన మాటను చూడండి, నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్పగా చేస్తాను అని అంటున్న మాట, నేను నిన్ను ఆశీర్వదించాలని దేవుడు అంటున్నాడు. అయితే అబ్రహాం ఆశీర్వాదం ఎటువంటిది మన అందరికీ తెలుసు. అబ్రహాము అన్నిటినీ విడిచిపెట్టి ఆయన ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఆయన గొప్ప ధనవంతుడు అయినాడు అని వాక్యంలో చూస్తున్నాం. కానీ ఈ ఆశీర్వాదము ఎక్కడి నుండి వచ్చింది? ఫస్ట్ ప్రారంభంలో మొదటి దిశలో మనం చూసినట్లయితే ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, 2వ వచనంలో రాయబడి ఉంది, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి ఇంకా చాలా ఆస్తి ఐశ్వర్యం కలిగి ఉన్నాడని. అయితే ఈ 13వ అధ్యాయం నేను చదువుతున్నప్పుడు నేను ధ్యానించి చూశాను, ఈ 13వ అధ్యాయంలో రాయబడిన ఈ వెండి, ఈ బంగారములు, ఈ ఐశ్వర్యములు, లేకపోతే ఈ గాడిదలు, ఇవన్నీ కూడా ఇది దేవుడి వలన కలిగిన ఆశీర్వాదమా అని ఆలోచించినప్పుడు, ఒకవేళ దేవుని వల్ల కలిగిన ఆశీర్వాదం అయితే దానిలో ఎటు విధమైన దుఃఖము లేదు, దానిలో ఎటు విధమైన కష్టము లేదు. కానీ ఈ 13వ అధ్యాయంలో చెప్పబడిన ఈ ఆశీర్వాదము అబ్రహాముకి ఎక్కడి నుండి వచ్చినది? అది మనం జాగ్రత్తగా బైబిల్లో చదివి చూస్తే
ఒకవేళ ఆదికాండం 12వ అధ్యాయం మీరు చదివి చూడండి. అబ్రహాము ప్రయాణము చేస్తూ ఐగుప్తు దేశానికి చేరినాడు. అంటే దేవుని మాట ప్రకారం ఆయన అక్కడ వెళ్ళలేదు, కానీ అక్కడ కరువు వచ్చినందున ఆయన ఐగుప్తుకు వెళ్ళినాడు. అయితే ఐగుప్తులో పోయి ఉన్నప్పుడు ఆ దేశ ప్రజలను చూసి అబ్రహాముకు చాలా భయం కలిగినది. అయితే తన భార్యను చూసి అంటున్నాడు, ఈ స్థలంలో ఉన్న ప్రజలు నువ్వు అందంగా ఉన్నావు గనుక నిన్ను చూసి నిన్ను బట్టి ఒకవేళ నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారేమో, అందుకని నువ్వు నాకు ఒక మేలు చేయాలని చెప్పి అబ్రహాం తన భార్యను చూసి ఆదికాండం 12వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, నీవు ఒక మేలు చేయాలి, నిన్ను నా సహోదరి అని అందరికీ చెప్పమంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఒకవేళ ఆయన మాటను చూస్తే ఆయన అంటున్నాడు, నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనేను. ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. దేవుణ్ణి బట్టి అని అనలేదు, దేవుణ్ణి బట్టి నాకు దయ కలగాలని చెప్పలేదు, కానీ భార్యను చూసి అంటున్నాడు, నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు అని చెప్పి భార్యను బట్టి తను బ్రతకాలని, భార్యను బట్టి తనకు మేలు కలగాలని అనుకుంటున్నాడు. అయితే ఏం జరిగింది? వాక్యంలో మనం చదివి చూస్తే ఇతన్ని ఒక సహోదరి అనుకొని ఆ రాజు ఆమెను తన రాజ్యంలోనికి, తన ఇంటిలోనికి ఆయన చేర్చుకుంటున్నాడు. అక్కడ మన వాక్యంలో చదివి చూస్తే అక్కడ ఉన్న ఆ రోజులో ఉన్న సంప్రదాయం, ఒకవేళ బైబిల్లో ఉన్న సంప్రదాయం ఆ దినంలో ఒకవేళ మీరు చూస్తే ఈ రోజుల్లో మనం చూస్తున్నట్టు డౌరీ అని చెప్తే అమ్మాయి ఇంట్లో నుండి అబ్బాయి ఇంటికి ఇస్తారు. కానీ ఆ రోజుల్లో బైబిల్ దినముల్లో ఉన్న సంప్రదాయం ఎటువంటిదంటే, ఒక నీ చెల్లి కానీ ఏ ఇంట్లో నుండి అమ్మాయిని వారు పెళ్లి చేసుకుంటారో ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న వారు అందరికీ, తల్లిదండ్రులకు, సహోదరులకు వారు చాలా ఆస్తి ఐశ్వర్యమును ఇవ్వాలి. బైబిల్లో కూడా మనం చూస్తున్నాం, లాబాను తన చెల్లిని బట్టి ఈసాకు కుటుంబంలో నుండి అనేక విధమైన బహుమతులను తల్లిదండ్రులు కూడా వారు పొందుకున్నారని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, సారా యొక్క సహోదరుడు అబ్రహామును అనుకొని ఆ రాజు ఇంటిలో నుండి చాలా అతనికి వచ్చిన మేలు మీరు వాక్యంలో చదివి చూస్తే అక్కడ రాయబడి ఉంది, అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను అని రాయబడి ఉంది. ఎటువంటి మేలు? ఆయన ఎటువంటి మేలు పొందుకున్నాడు? వాక్యంలో చూస్తే రాయబడి ఉంది, ఆమెను బట్టి అతనికి గొర్రెలు, గొడ్లు, గాడిదలు, ఇంకా దాసులు, పనికెత్తలు అని రాయబడి ఉంది. అంటే ఈ ఆశీర్వాదం ఎటువంటి ఆశీర్వాదం? మీరు వాక్యంలో చదివి చూస్తే అక్కడ చూడండి, గొడ్లు, బంగారము, వెండి మాత్రం ఆయన పొందుకోలేదు, కానీ ఆయన పొందుకున్న ఆశీర్వాదం పని మనుషులు, పనికెత్తలు అని రాయబడి ఉంది. అంటే దాసులు, దాసురాళ్లను కూడా పొందుకున్నారు. కానీ పొందుకొని ఈ దేవుడిచ్చిన ఆశీర్వాదం అయితే వారికి ఏదైనా అక్కడ దుఃఖం ఉంటుందా? కానీ ఆ పొందుకున్న ఆ మేలును బట్టి 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, వారు ఐగుప్తును విడిచిపెట్టి బయలుదేరినప్పుడు వారు అనేక విధమైన ఆస్తితో అబ్రహాము గొప్ప వ్యక్తిగా బయలుదేరినాడు. కానీ ఒకవేళ దేవుని వలన వచ్చిన ఆశీర్వాదం అయితే దానిలో ఏ దుఃఖము లేదు. కానీ ఈ ఒక మేలును బట్టి మనం చూస్తున్నాం, వారితో వచ్చిన ఆ దాసురాళ్ళు, ఆదికాండం 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఆ దాసి ఒకటి, ఆమె పేరు హాగార్ అని రాయబడి ఉంది. అంటే అబ్రహామునకు భారీగా ఉండుటకు, అంటే పిల్లలు కనుటకు సారాకు వచ్చిన తలంపు ఈమెను బట్టి వచ్చినట్టు మనం చూస్తున్నాం. అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం అయితే ఈ ఆశీర్వాదంలో ఏ దుఃఖము లేదు కదా. కానీ అక్కడ ఐగుప్తు నుండి వచ్చిన ఈ యొక్క ఆశీర్వాదం అని రాయబడిన ఈ యొక్క ఐశ్వర్యమును బట్టి, ఈ యొక్క మేలును బట్టి అబ్రహాము జీవితంలో చాలా దుఃఖం కలిగినట్టు మనం చూస్తున్నాం. మీరు వాక్యంలో చదివి చూస్తే ఆదికాండం 15వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై నేను నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసినాడు. ఎటువంటి ఆశీర్వాదం? అబ్రహాం అడుగుచున్నాడు, ప్రభువా నాకు ఏమిస్తారని. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ భార్య అయిన సారా ద్వారానే నీకు సంతానం కలుగును. ఆ అధ్యాయం అంతా మీరు చదివి చూడండి. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఒకవేళ మీరు చూస్తే, నేను నీ కుటుంబంలో నీ పని మనిషి ద్వారా ఎలెజాజర్ను బట్టి కాదు, కానీ నీ భార్య ద్వారానే నేను ఆశీర్వదిస్తానని అన్ని వాగ్దానమును పొందుకున్నప్పటికీ ఆయన నమ్మలేకపోయినాడు. 16వ అధ్యాయంలో
భార్య మాట విని ఇంకా నా ద్వారా నీకు సంతానం కలుగదు, ఇదో ఈ ఐగుప్తు నుండి వచ్చిన ఈ సారా ద్వారానే నీకు సంతానం కలగాలనే ఆమె మాటను ఆయన విన్నాడు గనుక మనం చూస్తున్నాము అతనికి దుఃఖం కలిగిందని. ఎప్పుడు ఈ యొక్క హాగరు ద్వారా కలిగిన ఆ సంతానమును బట్టి అబ్రహామునకు తర్వాత మనం చూస్తున్నాము ఆ కుమారుడు ఎదిగినప్పుడు సారాకు ఈసాకు కలిగిన తర్వాత అబ్రహామునకు చాలా దుఃఖం కలిగినట్లు మనం చూస్తున్నాం. ఈ దుఃఖానికి కారణం ఏమిటి? ఆయనకు వచ్చిన ఆ ఆశీర్వాదము దేవుని యొద్ద నుండి వచ్చిన ఆశీర్వాదము కాదు. ఆశీర్వదించుటకు దాదాపు 25 సంవత్సరంలో ఆయన కనిపెట్టవలసి వచ్చినది. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఎందుకు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు 75 ఏళ్ళలో పిలిచి ఎందుకు 100 ఏళ్ల వరకు కనిపెట్టవలసి వచ్చింది? వై షుడ్ గాడ్ వెయిట్ 25 years to bless Abraham? The reason is the delayed blessing is a partial disobedience. అంటే ఒకవేళ మన ఆశీర్వాదములకు ఈరోజు ఒకవేళ మీరు చాలా మంది ఆలోచించవచ్చు, ఎందుకు ఆలస్యం జరుగుతుంది, నన్ను ఆశీర్వదించడానికి కానీ దేవుడు నన్ను హెచ్చించడానికి కానీ ఎందుకు ఇంత ఆలస్యం? ఆర్ వి 100% obedient? దేవుని మాటకు కానీ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానములను పొందుకొనడానికి కానీ మనం 100% లోబడి ఉన్నామా? లేదంటే పార్షియల్ ఒబీడియన్స్ అంటే అబ్రహాం లోబడినాడు, ఆ దేశంను విడిచి ఆయన బయలుదేరినాడు, కానీ లోతును వెంట పెట్టుకొని వెళ్ళాడు. లోతును దేవుడు వేరు చేయవలసే అంతవరకు ఆయనను ఆశీర్వదించడానికి కనిపెట్టినాడు. తర్వాత మనం చూస్తున్నాము దేవుడు ఇచ్చిన వాగ్దానమును 15వ అధ్యాయంలో ఆయన నమ్మకుండా 16వ అధ్యాయం ప్రారంభంలోనే భార్య మాట విన్నాడు గనుక ఇంకా 13 సంవత్సరంలో దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అందుకని ఒకవేళ ఈరోజు ఆశీర్వాదము దేవుని యొద్ద నుండి రావాలని అనుకుంటున్నారా? మీరు ఖచ్చితంగా 100% దేవుని మాటకు మనం లోబడాలి. మనం లోబడినప్పుడు ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఎ బ్లెస్సింగ్. దేవుడిచ్చిన ఆశీర్వాదముతో ఏ విధమైన సారో అంటే ఏ విధమైన దుఃఖము మన జీవితంలో కలగకుండా మనం డైరెక్ట్గా దేవుని యొద్ద నుండి మనం ఆశీర్వాదం పొందుకోవచ్చు. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. అంటే మొదటిది దేవుని రాజ్యంను నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు కూడా ఇవ్వబడను. అంటే అర్థము దానిలో ఉన్న కూడా అన్న మాటను చూడండి. మనం దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతికినప్పుడు దేవునికి లోబడి మనం జీవించాలని దేవుని వాక్యములకు విధేయ కలిగి మనం జీవించాలని అనుకున్నప్పుడు ఆ రీతిగా మనం జీవించినప్పుడు మనకి ఏ విధమైన కష్టము లేకుండా దేవుని యొద్ద నుండి వస్తున్న ఆశీర్వాదము మనకు ఐశ్వర్యంను ఇస్తూ ఉంది. ఇంకా అది మాత్రం కాదు, ఒకవేళ అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నాం. అయితే ఈరోజు దేవుని మాటను ఎరిగిన వారు కూడా చేస్తున్న కొన్ని తప్పులను గురించి మనం చూస్తున్నాం. యేసు భూమిలో ఉన్న దినంలో మనం చూస్తున్నాము. ఆయన దేవాలయంలో సంచరిస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఇదిగో నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేయకుడి అని అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏమిటంటే దేవుని వెతుకుచున్న వారు కూడా కొన్నిసార్లు చేస్తున్న కొన్ని పొరపాటును బట్టి అంటే మనం ఏమైనా చేయవచ్చు, ఏ వ్యాపారమైనా చేయవచ్చు, ఎలాగైనా సంపాదించవచ్చు అని సంపాదిస్తూ దానిలో ఉన్న దశమభాగంను తీసుకొచ్చి దేవాలయంలో సమర్పిస్తున్నారు. కానీ అది సంపాద్యము న్యాయమైన రీతిగా వచ్చినదా? If you are doing it out of wrong way, then you are making God a partner in your business. దానికి అర్థం ఏమిటంటే ఒకవేళ తప్పైన మార్గంలో సంపాదిస్తూ మీరు దానిలో ఉన్న సంపాద్యంలో తీసుకొచ్చి దేవునికి దశమభాగం అని లేదా చర్చ్ కట్టుటకని ఇస్తే మీ యొక్క వ్యాపారంలో అంటే దొంగ వ్యాపారమైనా తప్పు మార్గంలో సంపాదించిన డబ్బైనా ఆ వ్యాపారంలో దేవుని కూడా ఒక బిజినెస్ పార్ట్నర్గా చేస్తూ ఉన్నాం. అయితే మనం ఎక్కడి నుండి ఐశ్వర్యం వస్తుంది? ఈ యొక్క ఆశీర్వాదము దేవుని యొద్ద నుండి వస్తుందా? ఎంత దశమభాగం ఇస్తున్నామని కాదు గాని మనం సరి అయిన సంపాద్యం నుండి మనం ఇస్తున్నామా అనేది చాలా ముఖ్యము. ఇంకా మనం చూస్తున్నాం ఐశ్వర్యం సంపాదిస్తున్న కొందరు దేవుణ్ణి ప్రేమిస్తున్న వారు కూడా మన వాక్యంలో చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయంలో 11వ వచనంలోను మత్తయి సువార్త 15వ అధ్యాయము 6-7 వచనంలో మనం చూస్తున్నాము. ఒక మనిషి తన తల్లిదండ్రులకు చేయవలసిన ఆ ఒక మేలును చేయకుండా దేవునికి నేను కానుకగా ఇస్తున్నానని కుర్బాన్ అనే మాట అక్కడ బైబిల్లో వాడబడి ఉంది. అంటే దానికి అర్థం ఏమిటి?
తల్లిదండ్రులను సన్మానించవలసిన రీతిగా సన్మానించకుండా, చేయవలసిన మేలును చేయకుండా ఆ యొక్క మేలును తీసుకొచ్చి నేను దేవాలయంకి ఇస్తాను అని చెప్పి మీ సంప్రదాయమును బట్టి దేవుని మాటను మీరు వ్యర్థం చేస్తున్నారు అని యేసు గద్దించినట్టు మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో ఒకవేళ మనం చూస్తే దేవుని ప్రేమించుచున్న అనేక బిడ్డలు వారి తల్లిదండ్రులకు చేయవలసినది చేస్తూ ఉన్నారా అనేది ఆలోచన. ఒకరోజు నేను దీని గురించి ఆలోచించినప్పుడు ఒక కుటుంబాన్ని గురించి నేను గమనించినాను. అంటే వారి తల్లిదండ్రులు వారు బ్రతికి ఉన్నప్పుడు వారికి చేయవలసిన ఏ ఒక్క విధమైన మేలును చేయకుండా ఆ యొక్క తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారికి పెద్ద సమాధులను కట్టడం, ఆ సమాధి మీద మార్బుల్ వేయడం, చనిపోయినాక భోజనానికి వస్తున్న విందుకు లక్షలు లక్షలు ఖర్చు చేయడము నేను గమనించాను. అప్పుడు ఆలోచించాను, తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు వారికి చేయవలసిన చిన్న ఆర్థిక సహాయం చేయకుండా, తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు వారికి చేయవలసిన మెడికల్ ఖర్చు, హాస్పిటల్ ఖర్చులు చేయకుండా చనిపోయిన తర్వాత మార్బుల్లో చేసి పెద్ద ఒక సమాధికి ఖర్చు చేయడము, లేదా వస్తున్న వారికి విందు పెట్టడంలో ఏం లాభం? అంటే వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుడిచ్చిన ఆశీర్వాదము మనకు సమాధానంను ఇవ్వాలి, ఎటువంటిమైన దుఃఖము మనకు కలిగించకూడదంటే దేవుని వాక్యానికి లోబడి మనం జీవించడం నేర్చుకోవాలి. దేవుని హృదయానికి ఏంటి ఇష్టం అని తెలుసుకొని వాట్ విల్ బి ప్లీజింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో ఏది ప్రీతికరంగా ఉంటుందని ఆలోచించి మనం బ్రతికినప్పుడు మనకున్న కొద్ది అయినా సరే, దేవుడిస్తున్న ఏ ఆశీర్వాదమైనా సరే మనకు తృప్తిని సమాధానమును కలిగిస్తుంది. అయితే ఈరోజు ఒకవేళ ఈ వాక్యంను వింటున్న మీరు దేవుని దృష్టిలో మీరు ప్రీతికరంగా ఉండాలని ఆలోచిస్తున్నారా? దేవుడి వలన వస్తున్న ఐశ్వర్యమే నాకు చాలి అని అనుకుంటున్నారా? అప్పుడు మీ కుటుంబము సమాధానముతో సంతోషంగా ఉంటుంది. అయితే ఈరోజు మీరు నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రభువా, మీరిస్తున్న ఐశ్వర్యము, మీరిస్తున్న ఆశీర్వాదము మాకు తృప్తిని కలిగించాలి. ప్రభు, నిన్ను మేము వెతకాలి, దేవుణ్ణి ఆయన నీతిని మేము వెతికినప్పుడు దేవుడిస్తున్న ఆశీర్వాదం మాకు చాలు అని చెప్పి ఒక నిర్ణయం చేసుకొని తల్లిదండ్రులను సన్మానించవలసిన రీతిగా సన్మానించి, దేవునికి ఇవ్వవలసినది దేవునికి, మనుషులకు ఇవ్వవలసింది మనుషులకు, గవర్నమెంట్కి ఇవ్వవలసింది గవర్నమెంట్కు మనం చెల్లించినప్పుడు మన కుటుంబ జీవితము సమాధానముగా సంతోషంగా ఉంటుంది. అయితే మనము ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ఏకీభవించి మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, మీరు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని హెచ్చించమని మీరు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మిమ్మల్ని హెచ్చించును. ప్రార్థన చేద్దామా? థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజుల్లో ప్రభువా, ఏ ఒక్క కుటుంబము చూసినా కూడా ఆర్థిక సమస్యలోను తండ్రి, ఇంకా అనేక విధమైన అప్పు బాధలతో, ఇరుకులు, ఇబ్బందులతో ప్రజలను మేము చూస్తున్నాం. ఇవన్నిటికీ కారణము ప్రభువా, ఒకవేళ మీ మాటకు సరిగా లోబడకుండా, లేదంటే ప్రభువా ఇంకా వారు తండ్రి ఈ మార్గంలో వెళ్లకుండా, నీ రాజ్యంను నీతిని వెతుకకుండా ప్రభు వారు వెలుచున్నారు గనుక అనేక విధమైన దుఃఖములను అనుభవిస్తూ ఉన్నారు తండ్రి. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను, వాక్యంను విన్న నీ బిడ్డలు ప్రభువా తండ్రి, నీ నీతిని రాజ్యంను వెతకడానికి వారికి మంచి హృదయంను దయచేయమని తండ్రి, వాక్యంను చదువుతున్నప్పుడు మీరు వారితో మాట్లాడమని, అబ్రహామును మీరు ఆశీర్వదిస్తారని వాగ్దానం చేసినారు. అదే రీతిగా ప్రభువా నీ బిడ్డలను ఆశీర్వదించడమే నీ ఇష్టము. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్నిట్లో వర్ధిల్లుచు, నువ్వు ఐశ్వర్యముతో అన్ని మేళ్లతో ఉండాలని ప్రభువా మీరు వారిని ఆశీర్వదించి ఉన్నారు. ఆ రీతిగానే నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు అప్పుల బాధల్లో, సమస్యలో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. వారి మార్గములను తీర్చిదిద్దుకొని ప్రభువా నీ మార్గము వైపు నడవడానికి ఎవరెవరు ఈ సమయంలో ఉద్దేశించి ఉన్నారో వారితో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. వారిని సరి అయిన మార్గంలో నడిపించి నీ బిడ్డలుగా వారు జీవించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ఆశీర్వాదములతో ఈ కుటుంబాలను నింపమని నేను ప్రార్థిస్తున్నాను. కన్నీటిలోనూ దుఃఖంలో ఉంటున్న వారిని మీరు ఓదార్చమని నేను ప్రార్థిస్తున్నాను. వ్యాధి పడుకలో ఉంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, మీ హస్తమును చాపి వారిని ముట్టమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను.
మీరు పొందిన దెబ్బల చేత మాకు విడుదల అని వాక్యంలో చూస్తున్నాం. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ప్రభువా, ఎవరెవరు బాధల్లో వ్యాధి పడుకలో ఉన్నారో ప్రభువా, ఈ సమయంలోనే మీ హస్తంను చాపి వారిని ముట్టమని, వారికి ఉన్న ప్రతి రోగము నుండి, ప్రతి వ్యాధి నుండి పరిపూర్ణ స్వస్థతను కలిగించమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. థ్యాంక్ యూ మాస్టర్. ప్రభువా, మీరే తోడుగా ఉండమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వారిని ఆ పడుక నుండి లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఒక్కొక్క అవయములను కూడా మీరు తాకమని నేను ప్రార్థిస్తున్నాను. వారి కన్నీటిని తుడిచివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. థ్యాంక్ యూ మాస్టర్. మమ్మల్ని స్వస్థపరిచి యెహోవారు మీరే అని మేము నమ్ముచున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీకే స్తుతులు, ఘనత, మహిమను చెల్లిస్తూ ఉన్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము మా తండ్రి. ఆమేన్.